hello and welcome to Perito Ruchi. ఈనాటి మన పెరటి రుచిలో భాగంగా హైదరాబాద్లోని కుకట్పల్లికి వచ్చాం. కుకట్పల్లిలో ఉంటున్న మూసాపేట్. సో మూసాపేట్లో ఉంటున్న ఉషా కుమారి గారి ఇంటికి వచ్చాం. అదే అండి, ఉషా కుమారి గారి క్రితం ఎపిసోడ్లో వారి బాల్కనీ తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. సో మరి ఈనాటి ఎపిసోడ్లో మిగిలిన బాల్కనీలు కూడా పరిచయం చేసుకుందాం. మళ్ళీ ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతామా? కమా, లెట్స్ గో. ఉషా గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో మీ బాల్కనీ తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఇంకా మిగిలి ఉన్నాయి. క్రితం ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈనాటి మన ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మొక్క, కాయ, పండ ఏంటి ఏది మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా చూపిస్తున్నారు ఈనాటి ఎపిసోడ్లో. ఓకే, పక్కనే ఉంది కుండి. ఓకే, సో ఈ ఆకులు చూసి ఏంటో గెస్ట్ చేయాలి, అవునా? ఓకే, ఈ ఆకులు చూసి ఇది ఏంటి, గ్లూ ఇస్తారా? ఏంటిది? ఇది మంచి సువాసన ఉంటుందండి. సువాసన ఉంటుంది. ఓకే, ఆ సువాసన అంటే ఫ్లవర్ మొక్క లేకుంటే ఏం చెప్పుకోవచ్చండి దీన్ని? పూలలో వేసి కడతా ఉంటాం. అది కడతా. ఆల్మోస్ట్ చెప్పేసాం ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి. సో అంటే ఫ్లవర్ జాతికి సంబంధించింది, ఎందుకంటే వాళ్ళతో మిళితమై ఉంటుంది కాబట్టి ఫ్లవర్ దానికి సంబంధించింది, వాటితో పాటు అటాచ్ అయి ఉంటుంది. ఇంతకంటే సమాధానం చెప్పండి, ఇంతకంటే చెప్పండి, డైరెక్ట్ ఆ సమాధానం చెప్పడం బెస్ట్. ఓకే, ఫైన్ అండి, సూపర్. సో ఆన్సర్ గెస్ట్ చేస్తుండీ, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. ఓకే అండి, సో తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి, రండి. సో అలాగే ఇక్కడ ఇది రజనీగంధ అండి. రజనీగంధ. ఓకే, ఫైన్. ఇది ఊరికే పుదీనా అవి నాటితే వచ్చాయి. మంచి స్మెల్ వస్తుంది. మన ఇంట్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా గులాబీలు, గులాబీలు, ఇవన్నీ గులాబీలు. ఓకే, ఇది పట్టు మందారం. ఇది ఏ కలర్ అండి గులాబీ? ఇది పింక్ అండి, ఇదేమో రెడ్. ఓకే, ఫైన్ ఫైన్. సో గులాబీలు ఏంటండి, గులాబీలు ఎట్లా సర్వైవ్ అవుతాయా? సర్వైవ్ అవడానికి ఏంటో మరి ఇక్కడంతా నాకు 1 year వస్తున్నాయి చెప్పాలంటే. నేనైతే మా ఊర్లో 5 years పైన ఉంటే లావ్ స్టెమ్స్ అయిపోతుంటే తీసేసి మళ్ళీ కొత్త వేసేదాన్ని. మరి ఇక్కడ ఇలా తెచ్చితే ఇలా పోతున్నాయి. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ ఎందుకో నిలవట్లేదు, ఎక్కువ కాలం ఉండదు. పెస్ట్లు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇది నందివర్ధనం, ముద్ద నందివర్ధనం. ఇది స్ట్రాబెర్రీ అండి. నాకు హ్యాపీ గార్డెన్స్ లో అప్పారావు సార్ ఇచ్చారు. కాయలు కూడా కాసాయి, కానీ ఎందుకో మళ్ళీ ఇలా అయిపోయింది. మరి చూద్దామని అలా ఉంచాను. ఇది మల్చింగ్ అండి. ఇది ఏంటంటారు, చెరుకు. అక్కడ ఉంది, ఇక్కడ ఉండేది అక్కడ పెట్టాను పైన. చెరుకువి కట్ చేసి అలా వేసాను. సో ఎందుకంటే మీ హ్యాపీ గార్డెనర్స్ లో ఇలా ఎందుకు అయింది అని ఒక డౌట్ క్లియర్ అడుగుతాను, కానీ యాక్చువల్ గా మరి ఇక్కడ ఏమైనా ఎండ ఎక్కువ తగిలిందో ఏంటో తెలీదు. బాగా కాయలు కూడా కాసాయి. సో ఇదండి, ఇది సిలోన్ బచ్చలి అండి. సిలోన్ బచ్చలి, మన బచ్చలి కాకుండా సిలోన్ బచ్చలి, శ్రీలంక బచ్చలి. సో ఇక్కడ కొత్తగా పెట్టారు. ఇది కొత్తగా పెట్టాను కదండి, ఎల్లో కనకాంబరం. ఇది కూడా కొత్తగా పెట్టింది, మణిముళ్ళ అని. మణిముళ్ళ క్రీపర్. చాలా బుష్, ఎక్కువగా ఫ్లవర్స్, ఎక్కువ వైట్ ఫ్లవర్స్ బాగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మొత్తం ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు, ఎల్లో వైట్. ఒక గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే, సో ఇది బాస్కెట్ లో పెట్టేశారు, మాప్ చేసే దాంట్లో పెట్టేశారు. ఎస్, మంచిది, ఎందుకంటే ఎక్కువ పెద్దగా ఉంది కాబట్టి హ్యాపీగా ఇలా పెట్టుకోవచ్చు. ఇది పత్తి మందారం. ఓకే, ఫైన్. సో ఇక్కడ చిన్న చిన్న అన్ని ఇక్కడ ఇది అదే హ్యాపీ గార్డెన్స్ లో అప్పారావు సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే వైట్
కలోంచి అండి ఇది. ఇలాంటిది వైట్ కలోంచి చిన్న మొక్క ఇచ్చారు. ఇది మొన్న మా ఇంట్లో గార్డెన్ మీట్ అయితే మాధవి అని ఒక అమ్మాయి ఇచ్చారు. ఈ స్టెమ్ ఇచ్చారు, నేను పెట్టాను. యాక్చువల్గా మా ఇంట్లో జనవరి 18th జరిగింది. బాగానే వచ్చేసింది. ఇవి మాత్రం నేను కొనుక్కున్నాను. సో అలాగే మనం ఇంతకుముందు స్టార్ట్ చేసే ముందు మాట్లాడుకుంటున్నాం, మీరు ఇక్కడ పెట్టినప్పుడు ఐడియా స్టెప్స్ లాగా కావాలి అనుకున్నారు. అంటే ఒక స్టెప్ మిగతాదంతా వెనక వాల్. ఇక్కడ కొంచెం ఎండ తక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకున్నా, ఇక్కడ ఎండ ఎక్కువ కావాలి అనుకున్నది పైన. సూపర్ అండి. సో వీటన్నిటికీ ఇప్పుడు ఇంత ఇక్కడ బాల్కనీ ఇవన్నీ ఎంత ఖర్చు అయిందండి నాకు? అంటే ఈ గ్రిల్స్ కి ఒక 2 డోర్స్ కి 1,65,000. ఈ గ్రిల్స్ టోటల్ గా మొత్తం చాలా పెద్ద అన్ని చోట్ల మొత్తం 3-4 చోట్ల ఆల్మోస్ట్ ఎంత ఎస్ఎఫ్టీ అండి ఇది? 2040 ఎస్ఎఫ్టీ లో ఈ బాల్కనీ ఆల్మోస్ట్ ఒక 1800 ఎస్ఎఫ్టీ ఉంటుందా? అట్లీస్ట్ 1600 ఎస్ఎఫ్టీ. సో అన్నిట్లో కూడా ఇది ఉంది. కాబట్టి మొక్కలు కావాలి అనుకున్నప్పుడు లైక్ అంటే అందరికీ ఎఫోర్డబుల్ కాకపోవచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోగలిగితే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా. అంత స్ట్రాంగ్ గా చేపించాను, చాలా స్ట్రాంగ్. అందుకనే డబ్బులు కూడా ఎక్కువైంది. ఎక్కడ కూడా ఇలా మరి ఇవంతా బరువు మొయ్యాలి కదా, ఇదంతా మొదలు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సూపర్. దీని మీద 20 లీటర్ల క్యాన్ మనం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే పైకి మంచిగా నేను పళ్ళకి ఇవ్వండి ఇలాంటి ఇవే పెట్టేదాన్ని. జామ కిందకి తోస్తాను, చనిపోయినాయి. మీరు అన్నిట్లో జామ మామిడి అన్ని కాయలు కాసాయి, కానీ నేను ఆ మధ్యకాలంలో కొద్దిగా సిక్ అయ్యాను. అందువల్ల మాకు సరిగ్గా ఎంత మొక్కలు పెంచినా అర్ధరాత్రి మీద వేయకూడదు. 10 దాటిన తర్వాత అలా వేస్తే 12 గంటలకి వేస్తే అవి ఎక్కువ పీల్చేసుకుంటాయి కదండి. ఏమవుతుందంటే ఈ పత్రాల్లో ఎక్కువ పీల్చుకుంటాయి ఆ వాటర్ని. చేసుకున్నప్పుడు ఉదయమే మనకి ఎండ వచ్చినప్పుడు కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది. అది జరగడానికి ఈ మొక్కే బాగా తడిసిపోయి ఉంటే అది చేసుకోలేదు, ఇంకా ఎక్కువైపోయి పీల్చేసుకుంటే. అందువల్ల మనం నైట్ టైం వేయకూడదు. వేస్తే ఎర్లీ మార్నింగ్ లేకుంటే ఈవినింగ్ 6 లోపల మొక్కలకి నీళ్ళు వేసుకోవాలి. మొక్కలకి నైట్ 10 o'clock కి మనం తర్వాత దాటి వేస్తే ఎర్లీ మార్నింగ్ లైక్ అంటే దానికి డైజెషన్ ప్రాబ్లం. దాని రూట్స్ ఉన్నాయి కదండి, ఎక్కువ పీల్చేసుకుంటాయి రూట్స్ బాగా. ఇవి కూడా పీల్చుకుంటాయి బాగా, ఎక్కువ అయిపోద్ది. అదే రేపు అదేం చేస్తుంది అంటే మరుసటి రోజు దాని కార్యక్రమం ఉంటుంది కదా, ఫోటోసిన్థసిస్ చేయాలంటే కాదు, అప్పుడు బలహీనం అయిపోయి వేర్లు కుళ్ళిపోయి రూట్ రాట్ ఏర్పడి చనిపోతుంది. మనిషి కూడా 6 o'clock లోపు తినేంటారు బాబా, ఎందుకంటే అరగదు కదా. 10, 11, 12 కి తింటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లయితే ఇబ్బంది పడతాం, ఇది సేమ్ టైం ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్. ఇక్కడండి ఇది హెల్కో అంటారు దీన్ని. ఇది పీస్ లిల్లీ. ఇది మా చెల్లి ఇచ్చింది. పీస్ లిల్లీ మీ చెల్లి. ఇవి నేను నర్సరీ మేళాలో కొన్నాను. సీజన్ అయిపోయింది కదండి. మొన్న మా ఇంట్లో గార్డెన్ మీట్ అయినప్పుడు ఒక అమ్మాయి ఇచ్చింది నాకు. ఇది 365 days కొరియాండర్. 365 days. ఇది ఒకసారి స్మెల్ చూడండి, చాలా ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. 365 రోజులు వస్తుందంట. ఇది బోగన్ విలియా. ఇది కూడా కాకినాడ నుంచే తెచ్చుకున్నాను. అవునండి, ఇది నేను కాకినాడ నుంచే తెచ్చుకున్నానండి. ఇవన్నీ కనకాంబరాలండి. కనకాంబరాలు ఇది చెప్పలేదు. హ్యాపీ గార్డెన్స్ ద్వారా ప్రొక్యూర్మెంట్లో తీసుకున్నానండి. ఇవి రెయిన్ లిల్లీస్, అన్ని మల్టీ కలర్స్ అనమాట. అన్ని కలర్స్ రెయిన్ లిల్లీస్. డైరెక్ట్ ఎండలో పర్వాలేదు, ఉంచొచ్చు. వర్షం పడితే మాత్రం చాలా పూలు వచ్చేస్తాయి. ఇది టెక్సాస్ సేజ్ అండి. ఇది ఏంటి మర్చిపోయి, జేడ్. దీంట్లో ఆకుల్లో కూడా మనకి వాటర్ కంటెంట్. కింద ఉండేవి కూడా ఇవి. ఇది వాండరింగ్ జూ అండి. ఇది కూడా ఇలా ఫ్యాన్సీ వేసేది. ఇది ఏంటో నాకు తెలియదు. ఇది
ఒక హోటల్కి వెళ్ళాం ఇక్కడ హైదరాబాద్ లో, దొంగతనం చేశాను చిన్న స్టెమ్. మొక్కలు పెంచే వాళ్ళు అందరూ దొంగతనాలు చేస్తారు. ఆ హోటల్లో బయట ఉంటే చిన్న స్టెమ్ పెట్టాను. ఇది ఎంతో మందికి ఇచ్చానండి, చాలా మందికి ఇచ్చాను. షో ఇది పెద్దదైన తర్వాత అందరికి ఇచ్చాను. పచ్చదనం పెంచడానికి యాక్సెప్టెడ్. హ్యాపీ గార్డెన్ లో ఇచ్చారండి, ఒక ఇది సీడ్ ఇచ్చారు. ఇది అంతే పెరుగుతుంది అనమాట. దీనికి పెస్ట్లు ఉండవు. PKM1 అంటారు దీన్ని. మురింగనే PKM1 సీడ్. PKM1 అంటే దీనికి పెస్ట్ అనేది అసలు రాదు. అంటే అటువంటి సీడ్ అనమాట అండి. ఇది రెడీ చేసి హ్యాపీ గార్డెన్స్ లో ఆ పరాసారు ఇచ్చారు. PKM1 ఇప్పుడు మనకి జామలు, మామిడిలు అట్లా కూడా వస్తాయా? ఇవ్వమండి, మరి అంత ఐడియా లేదు. ఆయన ఇచ్చారు ఇది. అంటే అలా తయారు చేస్తారు అనుకుంటా. ఇవి కాయలు కూడా కాసాయి, ఒక 4 కాయలు కాసాయి. అప్పుడు మళ్ళీ కట్ చేస్తాను, మళ్ళీ వచ్చాయి అనమాట. ఇది పెట్టి యాక్చువల్ ఇది 6 నెలలకే వచ్చిందండి కాపు. సీడ్ అలా తయారైంది. అంటే మనకి మొక్క నుంచి గ్రాఫ్ట్ చేస్తేనే వస్తాయి, కానీ సీడ్ తోటి కూడా త్వరగా వస్తున్నాయి, గ్రాఫ్టెడ్ లాగా. అలా తయారు చేసింది. రాదు. ఇప్పుడు ఈ ఆకులు కూడా వాడతానండి. ఇప్పుడు తరచు కట్ చేస్తా ఉంటాను, తీసి దీన్ని పౌడర్ చేయడం మంచిది. చాలా చాలా ఇందులో పాలకూర కంటే కూడా విటమిన్స్ బాగుంటాయి అంటారు. కంపల్సరీ ఈ ఆకులు చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు, ఇంతకుముందు తెలియదు. పప్పు చేసుకుంటారు, పచ్చడి చేసుకుంటాం, పౌడర్ చేసుకుంటాం. ఈ షుగర్ పేషెంట్స్ బాగా వాడచ్చు దీన్ని. ఇది విరజాజ్ అండి, నేను వేసిందే. ఇది కూడా ప్రొక్యూర్మెంట్ లో అమర్ లిల్లీ అండి. ఇది అంతే, మా మాధవి లత ఏదో. ఇది మల్లెలు నావి, చాలా బాగా వచ్చినాయి కదండి. అంటే ఫిబ్రవరిలోనే దీన్ని ప్రూన్ చేస్తే మనకి మార్చిలో మంచిగా వస్తాయి. పూలే చెట్టంతా చాలా. తీసేస్తారా? ఇది బ్లీడింగ్ హార్ట్ అండి. ఇది బోగన్విలియాలో ఎల్లో కాగితం పూలు అని చిన్నప్పుడు. ఇది ఒక కమలా మేడం అని, ఆ మేడం నేను ఒక గార్డెన్ మీట్లో మొన్న రీసెంట్ మీట్లో ఒక పాట పాడి రాసుకుని పాడితే నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇటు కూడా ఉన్నట్టున్నాయి. ఇవి అమర్ లిల్లీస్ అండి. ఇది బ్రహ్మకమలం డే బ్లూమర్. ఇది కూడా అదే. అదే అండి, అవే ఫ్లవర్స్ అవుతాయి. మదర్ ఆఫ్ థౌజండ్. ఇది కూడా మార్నింగ్ డోరీ లాంటిదే. ఇది కాదండి, ఇది చింతగింజలు వేసానండి. ఎందుకంటే చాలా వేసాను, అది వస్తే మనం కట్ చేసుకోవచ్చు. చింతకూర అవుతుంది, చింతకూర కొరత. అవును, చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. కావాలనుకుంటే అలా పెరుగుతుంటే మనం కట్ చేసుకుంటూ ఉంటే వస్తాయి. ఇది కలబంద, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది హ్యాపీ గార్డెన్స్ లో గిఫ్ట్ గా ఇచ్చారు. కాదండి, హ్యాపీ గార్డెన్స్ కాదు, సిటీజీలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ లో ఒక మీట్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు. అది పారిజాతం అండి. అదే టైల్, బర్డ్స్ టైల్ అంటారు. అది తోక పిజియన్ టైల్ వస్తుందండి. మొక్క వస్తుంది, దీంట్లోంచి పువ్వు వస్తుంది. లిల్లీ ఎలా వస్తుందో అలాగే డౌ టైల్. సో ఇక్కడ కూడా క్రీపర్స్ ఇంటిలో కూడా ఇక్కడ పెట్టేశారు. మనీ ప్లాంట్ పెట్టేశారు. మొత్తానికి అయితే ఒక బాల్కనీ కంప్లీట్ చేసాము. ఒక్కడి నుంచి ఎల్ షేప్ లో ఉన్న బాల్కనీ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ బాల్కనీ ఉంది, అక్కడ చూద్దాం.
ఇవి వంగ మొక్కలండి. వంగ ఉన్నాయండి కాయలు. గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్. ఈ రెండు వంగనండి? అవునండి, ఈ రెండు కూడా నాకు సిటీజీలో సరోజ్ గారు ఇచ్చారు. ఇది కూడా ఎలిస్ గార్డెన్ లో ఎలిజబెత్ ఇచ్చింది. మిర్చి ఇది కూడా సిటీజీ వాళ్ళు ఇచ్చింది. ఊరికే అలా అంటే పౌరల్ తీసేసినాయి, మన అన్ని హార్వెస్ట్ చేస్తాను, ఇంకా 1-2 అలా ఉంచాను. ఇది పాలకూర అండి. చేసుకోవచ్చండి, ఇప్పుడు ఒక 6 సార్లు చేసాను. ఇంకా అన్నిట్లో తీసి పడేసాను, ఒకటే ఉంటుంది. ఓకే, ఇంట్లో చాలా మందికి బాల్కనీస్ ఉంటాయి. బాల్కనీస్ ఇట్లా ఇదైతే మినిమం ఉంటుంది కదా, దీని మీద ఇట్లా పెట్టుకున్నా సరే ఒకసారి పాలకూర 6 times హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చింది అంటే మనం ఇలా 6 times చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఇలాంటివి మనం పెంచుకున్నామంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో మామిడి ఉండేది, చనిపోయింది అండి. ఇది కూడా వంగ. ఇది మల్బరీ అండి. మొత్తం చెట్టు అంతా ఫ్రూటింగ్ ఉంది, చాలా ఫ్రూటింగ్ ఉంది, చాలా ఉంది. అంటే మనం ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చేస్తుంది. మెయిన్ ప్రూనింగ్, ఎంత ప్రూనింగ్ చేస్తే మల్బరీ అంత బాగా వస్తుంది. దానికి పూత చాలా బాగుంటుంది, సూపర్ గా. కిచెన్ పక్కనే చక్కగా మొత్తం కూరగాయలన్నీ వేసుకున్నారు. ఇక్కడ ఆకుకూరలు, వంకాయలు, ఇంకా ఇక్కడ టొమాటోస్. ఏదైనా కావాల్సి వస్తే, ఏదైనా లేదు అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ లో తీసుకునే కంటే టక్కున బాల్కనీలోకి వచ్చి కోసుకొని చేసేసుకుంటున్నారు అనమాట. ఓకే, సూపర్. సో ఇక్కడ ఇది మిర్చి అండి. మిర్చి ఇది మన ఆంధ్ర సైడ్ మిర్చి, పొట్టిగా ఉంటది. మొత్తం అన్ని తీసేసి కట్ చేసి ఉంచాను. మిర్చీలు కూడా చాలా ఇంపార్టెంట్. బయట ఏంటంటే బయట మిర్చీలు మంచివి కాదు కాబట్టి మిర్చి టక్కున కట్ చేసుకొని డైరెక్ట్ కడిగి వేసేసుకోవచ్చు. ఇక్కడ పపాయ అండి. ఓకే, చిన్న పపాయ కట్ చేస్తున్నారు, షార్ప్ రావాలి. రైట్ పపాయ. అండ్ ఇక్కడ ఇది సీతాఫలం అండి. ఇది సీతాఫలం. ఓకే ఉషా గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. ఆన్సర్ చెప్పేస్తారా? అది మరువం అండి. మరువం. ఇటీవల ఒకసారి. ఓకే, ఆన్సర్ ఈస్ మరువం. చూసారుగా, మర్చిపోలే మరువం. ఎందుకంటే పూల మధ్యలో ఉంటుంది, వాటితో పాటు కడతారన్నారు కదా, దాంతో సగం ఆన్సర్ చెప్పేసాము. సో కాబట్టి మరువం చాలా చక్కటి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇంకా దీంట్లోనే ఉంది. అవునండి, రీసెంట్ గా మా ఇంట్లో ఒక గార్డెన్ మీట్ అయింది. ఓకే, అప్పుడు అందరికి ఇది ఇచ్చాను. ఓకే. సో ఇలా ఇస్తూ ఉంటారు అనమాట. చిన్న చిన్న మొక్క, చిన్న వస్తున్నాయండి ఇంకా ఇక్కడ చక్కగా. ఈ పాటతో పాటు ఇచ్చాను. అంటే గార్డెన్ మీట్స్ అవుతూ ఉంటాయండి ఇంట్లో. ఓకే, సో ఎంతమంది అటెండ్ అవుతూ ఉంటారు? 30 మెంబర్స్ వచ్చారు. 30 మెంబర్స్ వచ్చారు. అంటే వచ్చిన వాళ్ళందరికి ఇది ఇస్తాను. వెరీ నైస్ అండి. అంటే అందరికి మరువం ఇచ్చారా లేకుంటే డిఫరెంట్? అందరికి మరువం. సూపర్ నైస్. ఆ స్మెల్ ఎప్పుడైనా మరువం స్మెల్ వచ్చినప్పుడల్లా మీరు గుర్తొస్తారు. సో ఇలా మీరు వచ్చి అంటే ఎవరి ఇంట్లో గార్డెన్ మీట్ అయినా కానీ ఇలా వాళ్ళు కూడా ఏదో ఒక మొక్క ఇస్తారు. సూపర్, వెరీ నైస్. చాలా మంచి ఐడియా. ఎందుకంటే ఇలా ఉండడం వల్ల గ్రీనరీ స్ప్రెడ్ అవుతుంది, మొక్కలు పెంచాలనే ఆసక్తి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళని కూడా మనం మర్చిపోవాలి, ఎప్పుడు ఆ మొక్క చూసినా వాళ్ళు గుర్తొస్తారు. కరెక్ట్ అండి. నేను ఇట్లానే మన పెరిటోచిల్ కార్యక్రమం చేసినప్పుడు ఒక చోట ఎడినియం జాతికి సంబంధించింది అతనికి ముళ్ళులు ఉన్నాయి. అది చివర్లో పెట్టారు. ఒక 25 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ అయిన టైంలో అది ఇంత అయిందండి. ముళ్ళులు ఉంది, ఎవరో ఇచ్చారంట. సరే ఏదైనా సరే ఆ టైంలో మ్యారేజ్ టైంలో ఇది ఉంది, ఇప్పుడు వరకు కూడా సర్వైవ్ దాచుకున్నారు అనమాట. బట్ ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే పెరిటోచిల్ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఇలా ఒకరికొకరు సీడ్స్ కానీ ఇలా ప్లాంట్స్ కానీ సాప్లింగ్స్ కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవడం అనేది చాలా గుడ్ ఇన్స్టిట్యూషన్. అండ్ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు బర్త్డేస్ అయినా కానీ లేకుంటే ఏదో మ్యారేజెస్ అయినా కానీ ఇలాంటి ఇచ్చుకోవడం చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది ఎప్పుడో పాడైపోతుంది. అందరిలో అన్ని ఉంటాయి, లేని వాళ్ళు ఎవరు ఉండరు. మొక్కలు ఎన్నున్నా ఇష్టపడతారు. ఎవరైనా చిన్న పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకుంటే ఏదైనా మొక్క వాళ్ళకి గుర్తు ఒక మొక్క స్టార్ట్ చేస్తామంటే వాళ్ళతో పాటు ఆ మొక్క కూడా పెరుగుతుంది, గ్రీనరీ కూడా మంచి. ఓకే, సూపర్ అండి. సో ఆన్సర్ ఈస్ మరువం. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెట్టేసి జాగ్రత్తగా అసలే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కని మొక్కని మాకు పరిచయం చేశారు ఉషా గారు. అండ్ అలాగే మీ బాల్కనీ తోటి మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.